హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరిపాలు అన్నం. ఇంకెందుకు లేటు, వచ్చేయండి చూసేద్దాం ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటని. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిపాలు రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఏమో నెయ్యి వేసాను. కొంచెం వేడవిన తర్వాత నేను ఏదైతే మసాలా దినుసులు తీసి పెట్టుకున్నానో అవన్నీ ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేయడంలో తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కొంతసేపు మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసానండి. చాలా లైట్గా వేసాను. పసుపు వేసి ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అది కూడా వేయాలి, ఇప్పుడే వేసేయాలి. వేసేసి అది కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ క్యారెట్ ముక్కలు కూడా మనం ఇందులోకి వేసేయాలి. ఆ క్యారెట్ మొత్తం వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నది అది కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో గరం మసాలా వేస్తున్నాను. మీరు బిర్యానీ మసాలా కూడా వేయచ్చు. 1 స్పూన్ గరం మసాలా వేసాను నేను. ఇది కొంచెం ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని వేసేయాలి మొత్తము. ఆ రైస్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ రైస్ కూడా మనం కొంచెంసేపు ఫ్రై చేయాలి. మూత పెట్టి ఫ్రై చేయాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ అన్నది ఎప్పుడైతే ఫ్రై అవుతుందో పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ అన్నది. ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు కూడా వేయాలి. కొబ్బరిపాలు వేసేసి నేను ఇది నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి రైసు. ఒక గ్లాస్కి 2.5 చొప్పున కొబ్బరిపాలు వేసాను. అంటే 5 గ్లాసుల కొబ్బరిపాలు వేసాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని నేను రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్లో పెట్టాను. రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత ఇది కొంచెం ఇలా ఉడికిన తర్వాత మనం నిమ్మకాయ అయితే తీసుకున్నాం కదండి, ఆ నిమ్మకాయను వేయాలి. నేను హాఫే తీసుకున్నాను, హాఫ్ సరిపోతుంది. 2 గ్లాస్కి రైస్కి మనకి హాఫ్ చెక్క నిమ్మకాయ సరిపోతుందండి. కలిపేసుకుని మూత పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. నచ్చిందా మరి? మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు నేను వస్తాను. థ్యాంక్ యూ.